ప్రముఖ కథా రచయిత, సాహిత్య విమర్శకుడు, గాంధేయవాది కోడూరు శ్రీరామ్మూర్తి నిన్న రాత్రి రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. వృత్తిరీత్యా 3.5 దశాబ్దాలు బొబ్బిలిలోని రాజా రంగారావు కళాశాలలో ప్రధాన ఉపన్యాసకులుగా పనిచేశారు. పదవీ విరమణ అనంతరం రాజమహేంద్రవరంలో స్థిర నివాసం ఏర్పరచుకుని రచనా వ్యాసంగంలో నిమగ్నమయ్యారు. ఆయన రచించిన మనోవిశ్లేషణ పుస్తకం 1978లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ నాడు నేడు పుస్తకం 2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ సాహిత్య విమర్శనా గ్రంథంగా పురస్కారం పొందింది. తెలుగు కథ కోడూరి 1941లో సెప్టెంబర్ 29వ తేదీన రాజమహేంద్రవరంలో జన్మించారు. మాతృమూర్తి కోడూరి లీలావతీదేవి ప్రసిద్ధ రచయిత్రి. నగర పరిధిలో అనధికార లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ను అమల్లోకి తెచ్చిందని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. అనధికార లేఅవుట్లలో జూన్ 30, 2025 నాటికి ముందు కొనుగోలు చేసిన ప్లాట్లకు ఈ అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు సులభతరంగా స్వీయ ధృవీకరణ అంగీకార పత్రం సమర్పించి భవన నిర్మాణ అనుమతులు పొందుటకు వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. క్రమబద్ధీకరణ చేయని అనధికార లేఅవుట్ల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఈ తరహా ప్లాట్లకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వవని, మౌలిక సదుపాయాలు కూడా మంజూరయ్యే అవకాశం ఉండదన్నారు. రాజమహేంద్రవరం వర్తకుల స్వచ్ఛంద సేవా సంస్థ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ న్యూస్పేట వీటీ గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థుల సౌలభ్యం కోసం 56,000 రూపాయలు విలువ చేసే కంప్యూటర్, ప్రింటర్, ఫ్యాన్లు బహూకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ సలహాదారు అశోక్ కుమార్ జైన్ హాజరయ్యారు. జైన్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు ఈయపు మురళి, మద్దుల మురళీకృష్ణ, కోసూరి సుబ్బరాజు, గౌరవ కార్యదర్శి బాలనాగు బలేష్ గుప్తా, సహాయ కార్యదర్శి దేవత సుధాకర్, డైరెక్టర్ లక్కోజ్ వీరభద్రరావు, మండవల్లి వెంకటరాజు, సభ్యుడు సిగాకులి సీతారామాంజనేయులు చేతుల మీదుగా స్కూల్ హెడ్ మాస్టర్ పి. రాజశేఖర్ పాత్రుడు, పి. నాగేంద్ర కుమార్, పి. కనకదుర్గా ప్రసాద్, జె. శ్రీనుకు అందజేశారు. రేపు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కోరకొండ మండలం బూరుగుపూడి, బుచ్చంపేట, గుమ్మలూరు, దోసకాయలపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని రాజమహేంద్రవరం రూరల్ ఈఈ పిబి నటరాజన్ తెలియజేశారు. 33/11 kV బూరుగుపూడి సబ్స్టేషన్లోని మరమ్మతుల పనుల నిమిత్తం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. భారతీయులకు ఎంతో నమ్మకమైన రిజిస్టర్ పోస్టు సేవలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిలిపివేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. రిజిస్టర్డ్ పోస్టు సర్వీస్పై ఇకపై స్పీడ్ పోస్టులో విలీనం చేస్తున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ కొరియర్ సర్వీసుల నుంచి పోటీతో పాటు వేగవంతమైన తపాలా సర్వీసుల కోసం స్పీడ్ పోస్ట్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని భారత తపాలా శాఖ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో రిజిస్టర్ పోస్టు సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. డెలివరీ చేసినట్టుగా ధృవీకరణ, పోస్టు ట్రాకింగ్, అడ్రస్ ప్రకారం ఖచ్చితత్వంతో పోస్టు డెలివరీ అనేవి రిజిస్టర్డ్ పోస్టు సర్వీసుల్లోని ప్రధాన ఫీచర్లు. వీటిని కలిగిన తపాలా సర్వీసును ప్రస్తుతం స్పీడ్ పోస్ట్ కూడా అందిస్తోంది. దీంతో రిజిస్టర్ పోస్టుకు గుడ్ బై చెప్పింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా కంబం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా, ఆనం. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్న మంత్రి డోలా. మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. లోకేష్ ను భవిష్యత్ సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అసమర్థ కుమారుడిని ప్రమోట్ చేసేందుకు తంటాలు పడుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో కంబం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు గొట్టిపాటి తదితరులు పాల్గొన్నారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఆనం రామనారాయణ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. గిద్దలూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తీరుతామని, రాష్ట్రంలో పరిశ్రమల కోసం విద్యుత్ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మార్కాపురంలో కూడా చాలా పెద్ద ఎత్తున రిలయన్స్ వాళ్ళ ద్వారా పెట్టుబడులు పెట్టించి అక్కడ కూడా ప్లాంట్ తెప్పిస్తున్నాం. రిలయన్స్ వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొచ్చి
సిబిజీ గ్యాస్ తయారు చేస్తాం ఈ ప్లాంట్లో. ఈ ప్రాంతంలో రైతులకి అట్లానే చిన్న చిన్న ఉద్యోగాలు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక ప్లాంట్కి 500 మందికి ఉద్యోగాలు ఇస్తామంటే మన కనిగిరి కానీ మార్కాపురం కానీ గిద్దలూరు కానీ ఈ ప్రాంతంలో వాళ్ళకి 5,000 ఎకరాలు ఇచ్చాం. మనం ప్రభుత్వం నుంచి 15,000 ఎకరానికి కౌలు కడతారు వాళ్ళు కూడా ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఈ ప్రాంతం మిగతా ప్రాంతాలు లాగా ప్రాంతం కాదు, వలస వెళ్ళిపోతూ ఉంటారు చుట్టుపక్కల, ఇక్కడి నుంచి వలస వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నారు. అందుకని ఈ ప్రాంతంలో ఉన్న యువత కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. తొందరలో అన్ని కూడా గ్రౌండ్ అవ్వాలని చెప్పి వాళ్ళ పైన ఒత్తిడి పెట్టి చేపిస్తాము. తొందరలోనే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీగా కూడా డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట. అది కాకుండా ఇంకా మీ అందరికీ ఇందాక మన వాళ్ళు అందరూ మాట్లాడుతూ చెప్పారు, ప్రభుత్వం వచ్చి సంవత్సరం 3 నెలలు 4 నెలలు అయింది. చాలా మంది ప్రతిపక్షాలు ఏం చేయలేదు అని ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని ఊరమ్మటి తిరుగుతూ ఉన్నాయి. మనందరం కూడా నిలదీయకపోతే అది అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 14లో నేను అశోక్ మేమందరం వైఎస్ఆర్ పార్టీలో గెలిచాం. తర్వాత 16లో మేమందరం తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాం. నాకు తెలిసి 2016 నుంచి 24 దాకా నేను చేసినంత పనులు, నేను కానీ అశోక్ కానీ చేసినన్ని పనులు మా జీవితంలో ఎప్పుడు చేయలే. అంత పెద్ద ఎత్తున చేసాం. అయినా సరే తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయంటే మనం సరిగ్గా ప్రజల్లోకి దాన్ని తీసుకెళ్ళకపోవడం వల్లే మనం దెబ్బతిన్నాం. ఎందుకంటే మీ అందరికి తెలియదు కదా, ఆ రోజు 200 పెన్షన్ ఉంటే 1000 రూపాయలు చేసాం, 5 రెట్లు పెంచాం. మళ్ళీ ఎలక్షన్కి ఇంకొక 7-8 నెలల ముందు ఉండగా మనం మళ్ళీ 2000 చేసాం. అదే పెన్షను వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత 2000 నుంచి 3000 చేస్తారని చెప్పి వాళ్ళకైతే 5 సంవత్సరాలు పట్టింది. ఒక పెన్షను మనం 5 రెట్లు పెంచి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళేటప్పటికి 14-19లో మళ్ళీ 10 రెట్లు పెంచాం. అట్లాంటి పెన్షన్ మనం చేస్తే మనకేమైనా 23 సీట్లు ఇచ్చారు. అందుకే మొన్న ఏం చేశారు వాళ్ళు, ఒక పెన్షన్ పెంచడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒకే సంతకంతో 3,000 నుంచి 4,000 చేశారు, 3,000 నుంచి 6,000 చేసినవి ఉన్నాయి, 10,000 చేసిన పెన్షన్లు ఉన్నాయి. అట్లానే దాదాపు 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశం మొత్తం మీద 64 లక్షల పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం, 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తం మీద అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మద్యం కుంభకోణానికి పాల్పడిన వారిని వదలమని మంత్రి డిబివి స్వామి అన్నారు. గిద్దలూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్నారు. మద్యం కుంభకోణంలో కట్టలకు కట్టలు డబ్బులు దొరుకుతున్నాయని విమర్శించారు. 5 ఏళ్ళు వాళ్ళ గవర్నమెంట్ లో ఆ కాన్స్టిట్యూన్సీలో నువ్వు కాలు పెట్టలేకపోయావు, నువ్వు కూడా మాట్లాడతావా? ఈరోజు ఇసుక అత్యంత తక్కువగా, ఎంతకైతే 1300-1500 ట్రాక్టర్ తీసుకుంటున్నారు, ఏర్లో పోయి ఫ్రీగా తెచ్చుకుంటున్నారు. మీరు కూడా ఇలాంటి బుర్ర జరిగితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అవినీతి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు మధ్యంలో 3,500 కోట్ల కుంభకోణంలో వెనకొన్నటువంటి బిగ్ బాస్ల ద్వారా వీడియోలు చూశారు కదా, మీరు మీ ఛానల్స్ చూశారు కదా వీడియోల్ని. అదేవిధంగా నోట్ల కట్ల పట్టుకొచ్చారు కదా. ఇది ఒక శాంపిల్ మాత్రమే. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అంటే నువ్వు QR కోడ్ కదయా, మేము ఆ రోజు కష్టపడ్డాం, మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు, చరిత్ర మీరు మర్చిపోతున్నారు. మేము ఎవరూ ఇబ్బంది పెట్టట్లా. పెట్టుకోండి, ఇబ్బంది ఏమవుతుంది? ప్రజలు చేసిన తర్వాత సంవత్సరం కూడా అవుతుంది. నేను తిరస్కరించారు ప్రజలు. 11 పర్మిట్ చేసి ఇంకా నువ్వు మాట్లాడేది ఇలాగా. ప్రజాస్వామ్యంలో మీకు స్వేచ్ఛను ఇచ్చాం, చేయండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. కరెక్టే కదా. సినిమా సెట్టింగ్ వేయడానికి పైన ఏమైనా వేసామయ్యా? పైన ఏమైనా షెడ్లు వేసామా? వెనకేమైనా కనిపించినాయా? రైతులతో మాట్లాడటం కోసం అక్కడ మంచాలు ఇచ్చి రైతులు వేసుకున్నారు. సెట్టింగ్ అంటే ఎట్లాగా? నిలువు టెండలో 2.5 గంటల పాటు 75 సంవత్సరాల వయసున్న మా ముఖ్యమంత్రి ఎండలో కూర్చుంటే పరదలో తిరిగిన మీరు మాట్లాడే అర్హత ఉందా? 5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉంటే నీకు ఓటేసే కార్యకర్తలు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు నోరు మీద వ్యక్తి నువ్వు వచ్చి మాట్లాడతావా? ఈ రోజున నీకు అసెంబ్లీకి వెళ్ళమని ఇచ్చారు, ఒక్కరాడు అసెంబ్లీకి వచ్చావా? అసెంబ్లీకి రాలేక ధైర్యం లేని వ్యక్తివి నువ్వు బయట మాట్లాడితే ప్రజలు నమ్మరండి. చట్ట ప్రకారం చట్టం తన పని చేసుకుని చట్ట ప్రకారం అన్ని కూడా చర్యలు తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎంతటి వాళ్ళైనా కాదు, జగన్ కావచ్చు, నువ్వైనా కావచ్చు, దొరికితే అక్కడే అరెస్ట్ చేస్తాం. అసమర్థుడైన కుమారుడు నారా లోకేష్ను భవిష్యత్ సీఎంగా నిలబెట్టేందుకు చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన వెన్నుపోటు ప్రజలను దగా చేయడం, అబద్ధాలు, మోసాలతో పబ్బం గడపడంపై నారా లోకేష్ కు చంద్రబాబు తర్ఫీదు ఇస్తున్నారని అన్నారు. ఈ శిక్షణతో తండ్రిని మించిన తనయుడుగా నారా లోకేష్ ప్రజలను వంచడం, అలవోకగా అసత్యాలను చెప్పడం, అవినీతి సొమ్మును వెనకేసుకోవడంలో గొప్పగా పేరు తెచ్చుకుంటున్నాడని మండిపడ్డారు.
ఇలా ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగడకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేటుంది. ఇది కుటుంబ సమస్య, అది మాకు తెలుసు. కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి. ఈయన్ని లోకేష్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో. అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతను గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రని సృష్టించి అప్పుడు చేద్దాము అనండి. ఇతనికే చరిత్ర లేదు, కొడుకు చరిత్ర సృష్టిస్తాడు. ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే. చంద్రబాబు గారి చరిత్ర, ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్ధాలతోనే పుట్టాడు, అబద్ధాలతోనే పెరిగాడు, అబద్ధాల్లోనే జీవిస్తున్నాడు, అబద్ధాల్లోనే మరణిస్తాడు. ఇకంతే, అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు. ఒక్కసారి పరిశీలించి చూస్తే తెలుగుదేశం పార్టీలోకి ఎలా వచ్చాడనేది అందరికీ తెలిసిన విషయమే. కాదు ఇప్పుడున్న మీడియాకి సరిగ్గా తెలియదు, చిన్నపిల్లలు గనక మీరంతా కూడా. ఆనాడు ఇంకా సోషల్ మీడియా అస్సలు లేదు, ఉన్నది రెండు, ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ 2 పత్రికలే అతను నువ్వు అంత గొప్పవాడు ఇంత గొప్పవాడిని కీర్తించాయి. అది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీనే మోసం చేసి అబద్ధాలతో ఆ పార్టీలోకి వెళ్ళాడు. మళ్ళీ ఆ పార్టీలో సీనియర్స్ ను మోసం చేసి సంజయ్ గాంధీని పట్టుకొని మంత్రి పదవి సంపాదించుకున్నాడు. పాపం ఏదో మంత్రి అయ్యాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు పిలిచి పిల్లనిచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. పెట్టినప్పుడు ఈయన కాంగ్రెస్ లోనే ఉండి ఏంటి అసలు మా మామ రంగులు పూసుకునేవాడు, అదేవిధంగా నటుడు, ఆయన్ని ఓడించడం పెద్ద కష్టమేం కాదు చూడండి అని చెప్పి బీరాల బలికి మొత్తానికి చంద్రగిరిలో పోటీ చేసి అయిపోయాడు. ఒక సామాన్య కార్యకర్త, అతను ఎవరో కూడా తెలియదు, సుబ్రహ్మణ్య నాయుడు ఏదో ఉంది. ఆయనకి తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తే ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయి అక్కడి నుంచి కుప్పం పారిపోయాడు. కుప్పం పారిపోయి ఏంటి అక్కడ కూడా వరుసగా గెలుస్తున్నాడండి ఏంటి అని చూస్తే అక్కడ పక్కనుండేటువంటి తమిళ ఓట్లన్నీ కూడా చేర్చుకుని 60,000 ఓట్లు చేర్చుకుని అక్కడి నుంచి ఆ ఓట్లతో ప్రతిసారి ఎలక్షన్ రావటం, ఆ తమిళ ఓటర్లు వచ్చి ఓట్లు వేయటం, కాముగా వెళ్లిపోవటం డబ్బులు తీసుకొని. ఈ విధంగా అంటే మొదటి నుంచి కూడా ఇతని అక్రమ విధానాలు ఎలా కొనసాగుతున్నాయో ఒక్కసారి నేను చెప్పాలని, గుర్తు చేయాలని ప్రజలకి మరొకసారి అని చెప్పి చెప్తా ఉన్నాను. తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశంలో పార్టీ రావటానికి ఓ పెద్ద డ్రామా నడిచింది. ఎన్టీఆర్ గారు చెప్పారు కదా, నాకంటే చాలా పెద్ద నటుడు నా అల్లుడు అని చెప్పి. అది వాస్తవం. ఈయన వివిధ విశ్వరూపాలన్నీ కూడా మనం చూస్తానే ఉన్నాం. ఇప్పుడు కూడా కళ్ళకు కట్టినట్టు ఎన్ని డ్రామాలండి. సింగపూర్ పోతే ఒక డ్రామా, సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా, తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా, స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక ఒక డ్రామా, ఇతరుల మీద, ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు. లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు. ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, అతని కొడుకు నటన ఇంకెందుకులేండి, అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తా ఉన్నారు వాళ్ళు. ఈ పత్రికలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత, చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది తెలంగాణ. అంతకుముందు ఉంది, లేదని కాదు, ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో. ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన. ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు. ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, కరెంటు లేదు, అనేక సమస్యలు. అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు. ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్క 10,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, తీసుకురాలేదు. బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని, వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు. సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన చేత 60 కోట్లు కొడుకు సర్టిఫికెట్ కోసం అక్కడ కట్టించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్. అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. వాళ్ళు 3 రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి. అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఎన్టీఆర్. ఈ పార్టీని స్థాపించి వాళ్ళ వంశం, నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకుని తిప్పుకుంటా ఉన్నాడు. నేను కూడా ప్రజలను ఒకటే కోరుకుంటున్నా, పొరపాటును కూడా మళ్ళీ ఈ ఇద్దరిని, తండ్రి కొడుకుల్ని రాజకీయ రంగం నుంచి దూరంగా పంపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సమాజం సర్వనాశనం అయిపోయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లట్ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం నార్నిమెరక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో అవకతవకలకు వెలుగు చూశాయి. రైతుల పేరుతో గోల్డ్ లోన్ 10 లక్షలు, ఎల్టీడీఎస్ లోన్ పేరుతో 13,37,000, ఇతర లోన్ల పేరుతో గత పాలక మండలి అవినీతికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సొసైటీ సెక్రటరీ నుండి 27 లక్షలు అధికారులు రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతోందని, అనంతరం అన్ని వివరాలను వెల్లడిస్తామని ఇటీవల సొసైటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డేగల సత్యనారాయణ తెలిపారు. ఈ నార్నిమెరక సొసైటీ ప్రారంభించి గత 30 సంవత్సరాల నుంచి ఈ సొసైటీ నడుపుతుంది. పెద్దలు అందరూ నాకంటే ముందు చైర్మన్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. నేను జనసేన పార్టీ తరపున కూటమి నాయకులు మన రామనాయుడు గారు, మా జనసేన పార్టీ నాయకులు బన్నీవాస్ గారు, చిన్నబాబు గారు సహకారాలతో నేను చైర్మన్ అయ్యానండి. అయిన మరుసటి రోజుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు మా పాల్ గారు నాకు ఫోన్ చేసి మీ సొసైటీలో కొద్ది అవకతవకలు జరిగినాయండి, మీరు సరి చేసుకోవాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా సొసైటీ సిబ్బందితో మాట్లాడి ఏం జరుగుతుంది ఏంటంటే 300 మందికి నోటీసులు పంపించామండి. అది 2వ తారీఖుని ఎంక్వైరీ ఆఫీసర్ గారు వస్తారు, ఆయన సమక్షంలో ఎంక్వైరీ జరుగుతుంది అని చెప్పారు. మొన్న ఈయన వచ్చి ఎంక్వైరీ చేయడంతో ఎల్టీ లోన్లోని గోల్డ్ లోన్లోని కొద్ది అవకతవకలు అంతకుముందు జరిగినాయి. మా సొసైటీ సెక్రటరీగా పనిచేసినటువంటి సేవాగు శ్రీనివాస్ గారు 30 లక్షల రూపాయల దాకా కట్టారని చెప్పారు. ఇంకా లోతుకి వెళ్ళాలని చెప్పి ఇంకేం జరిగిందని తెలియక మా యలమంచి బ్యాంక్ మేనేజర్ గారు ఆయన సలహాతో మా రామనాయుడు గారి దగ్గర రాత్రి వెళ్ళాం, ఏం చేయాలి ఏంటని. ఇది ప్రజల సొమ్మిది, ప్రజల విషయంలో రైతుల సొమ్మిది, రైతుల విషయంలో ఎవరు తప్పు చేసినా సరే సరైన శిక్ష తీసుకుంటామని చెప్పి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రామనాయుడు గారు రాత్రి మాకు ఆదేశాలు జారీ చేశారండి. మా సొసైటీలో పనిచేసి ఎవరైనా సరే ఏ తప్పు చేసినా సరే, మా పాలకవర్గం కానీ మా సొసైటీ స్టాఫ్ కానీ ఏ తప్పు చేసినా సరే రైతులు కాలర పట్టుకునే విధంగా మా సొసైటీ పనిచేస్తుందని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ రైతులకి ఇంకా మాకు సహకరించాలని కోరుతూ ఇంకొక 300 మందికి రైతులకి నోటీసు పంపుతామండి. వాళ్ళు వచ్చి ఇంకా మా సొసైటీలో వాళ్ళ ద్వారాగా లావాదేవీలు ఏమైనా ఉంటే వాళ్ళు సరి చేసుకునేవలసిందిగా రైతులకి కోరటం జరుగుతుంది. అదేవిధంగా ఈ 12వ తారీఖున సార్ అది 12వ తారీఖున ఎంక్వైరీ ఆఫీసర్ గారు మళ్ళీ వాళ్ళందరినీ సమీక్షిస్తారు, ఆ లోటుపాట్లైనా చూస్తారు. మళ్ళీ నెక్స్ట్ 12వ తారీఖు తర్వాత 13వ తారీఖున మళ్ళీ ఇంకో 300 మందికి నోటీసులు ఇచ్చి మా సొసైటీలో ఉన్న ప్రతి రైతు కూడా దీన్ని సక్రమంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని కోరుతూ ప్రజావేదిక భీమడోలు ఆధ్వర్యంలో వలసానపల్లిలోని ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోడీ ప్రభుత్వ ఆదేశాలతో కార్పొరేట్లకు లాభాల కోసం రాష్ట్ర ప్రజలపై భారాలు మోపుతూ బలిపశువులు చేస్తుందని విమర్శించారు. నాడు జగన్ తెచ్చిన స్మార్ట్ మీటర్ల విధానాన్ని విమర్శిస్తూ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని చెప్పిన లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లను బిగించడం సిగ్గుచేటన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని, పాత మీటర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా ఇప్పటికే వాణిజ్య సంస్థలకి, వ్యాపార సంస్థలకి, ప్రభుత్వ రంగ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి స్మార్ట్ మీటర్లు బిగించింది. ఎన్నికల ముందు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టమని పిలిపించి ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇది కేవలం అదానీ యొక్క జేబులు నింపడం కోసం ఈ మీటర్లు బిగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పారు. ఆయన 420యా, నిజాయితీ మనిషా ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాలి. వాణిజ్య సంస్థలు, వ్యాపార సంస్థలు వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చే బిల్లు 25,000 రూపాయలు ఇస్తుందని లబో దిబో మొత్తుకుంటున్నారు. ఈ స్మార్ట్ మీటర్లలో ఇళ్లకి తిరస్కరించమని మేము కార్మిక సంఘాలుగా, ప్రజా సంఘాలుగా మేము పిలిపిస్తా ఉన్నాం. ఎక్కువ కరెంటు కాల్చుకునే సమయంలో రాత్రులు కానీ, ఉదయం కానీ అప్పుడు ఎక్కువ బిల్లులు పడే ప్రమాదం ఉంది. ఇంతకు మించిన దుర్మార్గమైన విషయం లేదు. కేవలం అదానీ జేబులు నింపడం కోసం మోడీ ప్రభుత్వం యొక్క ఒత్తిడితోటి మన రాష్ట్ర ప్రభుత్వం లొంగి ఈ స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉంది. దీన్ని ప్రజలందరూ కూడా తిరస్కరించాలి. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి తప్పుడు పని చేశాడు, ఆ రోజు ప్రజలు తిరస్కరించారు. జగన్మోహన్ రెడ్డి తప్పుడు నిర్ణయాలన్నీ సమీక్ష చేస్తా ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దారిలోనే ప్రయాణం చేస్తూ, మోడీకి భజన చేస్తూ, అదానికి లాభాలు చేకూరుస్తూ రాష్ట్ర ప్రజల్ని నిలువున అమ్ముంచడం, రాష్ట్ర ప్రజలను దోపిడీ చేసాం. ఇది మీకు తగదు. ప్రభుత్వం ఈ యొక్క స్మార్ట్ మీటర్ల యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఇది ఆగస్టు 28వ తారీఖు చంద్రబాబు గారి ప్రభుత్వానికి చాలా గుర్తుంది. కరెంటు సంస్కరణలు 2000 టైంలో తీసుకొచ్చినప్పుడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి అప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా చేసినాయి. ఈ దుర్మార్గ ప్రభుత్వం ముగ్గురిని బలిగొన్నది కూడా. 28వ తారీఖు లోపల ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మహోద్యమానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతాయని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. విశాఖపట్నం రైల్వే స్టేషన్ సమీప రౌండ్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు యువకుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 4వ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆర్థిక సాయాన్ని అందించారు. వెంకట్ మరణం తనను కలిచివేసిందన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వెంకట్ కొన్ని రోజుల క్రితం మరణించారు. వెంటనే స్పందించిన సోనూ సూద్ తన వంతుగా వెంకట్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంగరంగ వైభవంగా కంబం గిద్దలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రులు గొట్టిపాటి, డోలా, ఆనం. అవినీతిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదన్న మంత్రి డోలా. మద్యం కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరిక. లోకేష్ ను భవిష్యత్ సీఎం చేయాలన్నదే చంద్రబాబు లక్ష్యమన్న వైసీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి. అసమర్థ కుమారుడిని ప్రమోట్ చేసేందుకు తంటాలు పడుతున్నారని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.